యేసు ప్రభువును నమ్మిన ఒక విశ్వాసి తన విశ్వాసాన్ని లోకాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి తన విశ్వాసాన్ని ఆటంకపరుచుకోకుండా కొనసాగించగలుగుతూ ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి వ్యక్తికి కొన్ని వరములను, అంటే కొన్ని స్పెషల్ ఎబిలిటీస్ని వారికి ఇస్తాడు. అవి వారి యొక్క విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని ప్రేమించి దేవుడు ఇచ్చిన వరములు. ఈ యొక్క వరములు దేవుడు వారి ప్రయోజనం కొరకు మాత్రమే కాదు, దేవుని సార్వత్రిక సంఘం యొక్క అభివృద్ధి ప్రయోజనం కొరకు వారికి ఇస్తాడు. సాధారణ విశ్వాసుల కంటే ఈ వరములను దేవుని యొద్ద నుండి పొందుకున్న విశ్వాసులకు దేవుడు ఆయన రాజ్య బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఈ వరముల ద్వారా లాభాన్ని ఆశించకుండా ఆ యొక్క విశ్వాసి సమస్త ప్రజల నిమిత్తం దేవుని పద్ధతిలో ఈ వరములను ఉపయోగించాలి.